అందరికీ నమస్తే. ఈరోజు మనం వార్తలు చూస్తే మెయిన్‌గా సాక్షి పేపర్‌లో వచ్చేసి సో, ప్రధానంగా క్రికెట్ గురించి ఒక న్యూస్ ఉంది. మీరు శాంటా క్లాస్ అని క్రిస్మస్ గురించింది. క్రిస్మస్ పండుగ అంటే యేసుప్రభు పండుగ కదా! యేసుప్రభులది. సో, వాళ్ళు క్రిస్మస్ తాత గిఫ్ట్‌లు ఇస్తాడని ఒక ఆనవాయితీ అనమాట. దానికోసమని మీకు ఇష్టమైనోళ్ళకి మీరు గూడా అట్లా గిఫ్ట్‌లు ఇచ్చుకోవచ్చు. ఎవరిచ్చిర్రో తెలవదనమాట అట్లా. సో, వాళ్ళ పేరు తెలవకుండా ఇస్తారనమాట. అది సీక్రెట్ గిఫ్ట్ అనమాట క్రిస్మస్ సందర్భంగా. సో, ఇక్కడ ఇంకోటి అద్భుతాల యుద్ధ నౌక. కనివినియరుగని యుద్ధ నౌకను అమెరికా తయారు చేయనుంది. దానికి బ్యాట్ బ్యాటిల్ షిప్ అని పేరు పెట్టినట్టు ట్రంప్ వెల్లడించిండు. సో, అమెరికా వాళ్ళు ఒక యుద్ధ నౌక తయారు చేస్తుర్రట సముద్రయానంలో ప్రయాణించనికి. సో, ఎక్కడన్నా యుద్ధం జరిగిందంటే వీళ్ళు సపోర్ట్ చేసే దేశానికి అనుకూలంగా పనిచేయడానికి తయారు చేస్తుర్రనమాట. ట్రంప్ ఏమో నేనే తయారు చేస్తున్నా, డిజైన్ నేనే చేస్తున్నా అంటున్నాడు. సో, దాన్ని ఇంకా సైంటిస్ట్‌లుంటారు. బట్ అమెరికా అధ్యక్షుడు గదా! ఇంగ ఆయన చెప్పిన మాట వేదం కాబట్టి అన్నీ నేనే చేసినా అని చెప్తున్నారనమాట. ప్రస్తుతానికైతే. చూడాలి మరి ఆళ్ళు అది ఎంత వండర్స్ క్రియేట్ చేస్తది, చరిత్రలో ఎంత గొప్ప నౌకగా పనిచేస్తదనేది చూడాలి. కృత్రిమ కృత్రిమ గర్భాశయం. సైంటిస్టులు కృత్రిమ గర్భాశయాన్ని రూపొందించారు. ఉమ్మనీటితో సహా ఇది అచ్చం అమ్మ గర్భంలాగే ఉంటుంది. సో, కొంతమంది పుట్టుకతో ఉన్న జన్యుపరంగా లోపాలున్న వాళ్ళు సో, తల్లి కాలేని వారికి నిజంగా గూడా ఒక అద్భుతమైన న్యూస్. సో, సైంటిస్ట్‌లు తయారు చేసిరంట. ఆర్టిఫిషియల్‌గా చేయొచ్చనమాట ఇది. సో, తల్లి కావడానికి వాళ్ళు ఈ పద్ధతులను ఉపయోగించుకోవచ్చు ఈజీగా. ఇంకోటి తేజాస్ మరింత సేఫ్. భద్రతా చర్యల్లో భాగంగా తేజాస్ యుద్ధ విమానం వెనుక అత్యాధునిక హైబ్రిడ్ బ్రేక్ పారాచూట్‌తో అనుసంధానించారు. ఓకే. ఇది తేజస్ రాకెట్ ప్రయోగం జరిగినట్టుంది. సో, నేడు బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం. ఇస్రో బుధవారం షార్ నుంచి రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగించింది. సో, శాటిలైట్ ప్రయోగిస్తుర్రు ఇక్కడ మన ఇండియాలో ఇస్రో నుంచి. సో, దీని ప్రకారము సెల్ ఫోన్ సిగ్నల్ రాని ఊరు అంటూ, ప్లేస్ అంటూ ఉండదనమాట. సో, ఏ అడవికి పోయినా, ఎక్కడ పోయినా, సముద్రంలోకి పోయినా, సముద్రం ఇది సిగ్నల్స్ కవర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందంటారు. చూడాలి మరి ఇది ఎప్పటినుంచి ఆపరేటింగ్ అయితది, ఎప్పటినుంచి పనితనం ప్రారంభిస్తదనేది. సో, ఇక్కడ హెచ్-1బీ లాటరీకి చెల్లుచీటి. హెచ్-1బీ వీసాదారుల ఎంపికకు పాటిస్తున్న లాటరీ విధానాన్ని అమెరికా రద్దు చేస్తున్నట్టు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ఇకపై నైపుణ్యం, వేతనం ఉన్నవారికి ఆ వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపింది. సో, హెచ్-1బీ వీసా అంటే ఇక్కడ పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వాళ్ళ కంపెనీ ద్వారా అమెరికాలో పోయి పనిచేయడానికి వీళ్ళు వీసాకి అప్లై చేశారనమాట. ఇది ఆ కంపెనీ గూడా కొంత హెల్ప్ చేస్తుండనమాట. సో, అలా ఆ విధానాన్ని అమెరికా ప్రస్తుతానికైతే క్యాన్సెల్ చేసి పడేసింది. సో, చూడాలి వారు మళ్ళీ ఏందంటే ఇప్పుడు నీకు స్కిల్ సెట్ అమోఘంగా అందరికంటే అద్భుతంగా ఉంటేనే అవకాశం ఇస్తాం. నీ సాలరీ గూడా హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటేనే ఇస్తామన్నట్టు వార్త రాసిర్రు. సో, భవిష్యత్తులో ఎట్లయితదనేది చూడాలి. సో, పనితీరు మారాలి. అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో, నిన్న గవర్నమెంట్ ఆఫీసర్స్‌ని మీటింగ్ పెట్టి చెప్తున్నారనమాట. అంటే కలెక్టరు, ఎస్పీలు వీళ్ళ స్థాయి ఆఫీసర్లని. సో, మీరు జవాబుదారీతనంతో అంటే పారదర్శకంగా ఉండాలి. ఎలాంటి అవినీతికి తావియొద్దు. సో, అక్రమాలకు పాల్పడొద్దని ఇండైరెక్ట్‌గా చెప్తుండు. చేస్తే మాత్రం మేమీన చర్యలు తప్పవని చెప్తున్నాడు. సో, అధికారుల పనితీరు ప్రతి 3 నెలలకో మారు స్వయంగా సమీక్షిస్తా. సో, ఎవరైనా సరే ఎలాంటి అవినీతి అరాచకాలు చేసినా ప్రభుత్వానికి కంప్లెయింట్ చేయొచ్చు. సో, సీఎంఓ ఆఫీస్‌కు నేరుగా రిపోర్ట్ చేయొచ్చు. అటువంటి వారి గురించి ప్రతి 3 నెలలకోసారి సమీక్ష చేస్తుంటారు కదా! సో, ఇది ప్రజలు ఉపయోగించుకోవాలి. నిజంగానే మీకు సంబంధించిన మీ జిల్లా కలెక్టర్ గాని, మీ ఎస్పీ గాని, అక్కడ ఉండే సీఐ గాని, డీజీపీ గాని, డీఎస్పీ గాని, లేకుంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్ గాని, ఇరిగేషన్ ఆఫీసర్ గాని, అగ్రికల్చర్ ఆఫీసర్ గాని, ఎవ్వరు చేసినా గాని, ఎవరు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా వాళ్ళ విషయాలు సీఎంఓ ఆఫీస్‌కు నేరుగా ఈమెయిల్ పంపొచ్చు. సో, నేను తర్వాత సీఎంఓ ఆఫీస్ ఈమెయిల్ అవన్నీ గూడా వెబ్‌సైట్ ఎట్లా చేయాలనేది తర్వాత ఒక వీడియో చేస్తా. సో, ఇవన్నీ చేయొచ్చనమాట. చేస్తే చూడాలి మరి మనం పంపిన దానికి రెస్పాన్స్ ఉండడా లేదా? రేవంత్ రెడ్డి అయితున్నాడా లేడా? ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తుందా లేదా? చెక్ చేయాలంటే నిజంగా ప్రజలు పంపాలి. ఎట్లా పంపాలని నేను చూపిస్తా. పిల్లలందరూ గూడా ఇంటి దగ్గర నుంచి చేయొచ్చనమాట. కొంచెం చదువొస్తే చాలు కంప్యూటర్ ఓపెన్ చేసి మీ ఇంటి నుంచే మీ ఫోన్ నుంచే పంపొచ్చనమాట. జనవరి 31 నుంచి కాగితాలపై ఫైల్‌లు వద్దు. అన్నీ ఫైలింగ్‌లోనే ఉండాలి. మొత్తం కంప్యూటర్ వాడాలంటుండు.
ఈ కాగితాల సిస్టమ్ వదిలేసేయాలి. అంతా ఆన్‌లైన్ సిస్టమ్ చేద్దామంటుండు. అప్పటికల్లా కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి. కాంట్రాక్ట్ అంటే చాలామంది రెగ్యులర్ వోళ్ళకి రూ. 1,00,000 జీతం ఇస్తే కాంట్రాక్ట్ వోళ్ళకి 30, 40 వేలకే జీతానికి పనిచేస్తారు. సో, ఆ విధానం చాలా ఉంది. సో, ఆళ్ళు ఎంతమంది పని చేస్తుర్రు. అందులో దొంగలు గూడా ఉంటారనమాట. జాబ్ జేయడు వాడు. ఏడనో ఉంటాడు. అమెరికాలో ఉంటాడు. కానీ ఇక్కడ జీతం తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన రాజకీయ నాయకులు అట్లా ఇస్తారనమాట. సో, అట్లయితేనే వాళ్ళకు డబ్బులొస్తాయి. వాళ్ళకి గాని, వాళ్ళ లీడర్‌లకు గాని. సో, అట్లా చాలామందున్నారు. అవన్నీ బయట పెట్టాలి. ఆధార్ కార్డ్‌లు తీసుకోవాలి. నిజంగానే ఆధార్ కార్డ్ తీసుకొని ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్‌లో జీతం వస్తుంది. ఇంకెక్కడైనా వస్తుందా కూడా చెక్ చేయొచ్చనమాట వాళ్ళకు. సో, అవన్నీ చెక్ చేస్తా అంటుండు. చూడాలి మరి. అద్దె భవనంలో చెరువు చీటి కార్యాలయాలను ప్రభుత్వ భవనంలో ఉండాలన్న సీఎం. చాలా మంది చాలా అద్దె భవనాలున్నాయన్నమాట. హాస్టల్స్ గాని, అంగన్వాడీ కేంద్రాలు గాని, ప్రభుత్వ ఆఫీసులు చాలా మటుకు కిరాయి బిల్డింగులున్నాయి. అవన్నీ తీసేసి గవర్నమెంట్ బిల్డింగ్ కట్టాలంటుండు. చూడాలి మరి ఎంత బడ్జెట్ అయితది? ఎంత కేటాయిస్తారనేది. నదీ జ నెక్స్టు ఇది 3 గంటల పైగా దాదాపు 3 గంటల సేపు మీటింగ్ పెట్టేసి, ఈ ఆఫీసర్ అందరిని ఆటాడుకున్నాడనమాట. పని చేయకుంటే నీ సంగతి చేస్తా అని. చూడాలి మరి ఎంతమంది ప్రజలు కంప్లెయింట్ చేస్తారో, ఆ కంప్లెయింట్‌కి అనుకూలంగా ముఖ్యమంత్రి ఆఫీస్ స్పందిస్తది. రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటారనేది చూడాలి మరి. సో, ప్రజలకి ఇది మంచి అవకాశం. ఎవరు పని చేయకున్నా, మీ ఆఫీసర్‌లు ఎవరు పని చేయకున్నా పంపండి. పంపిస్తే సీఎంఓ ఆఫీస్‌కి పంపిస్తే నేరుగా వాళ్ళు ఫైల్ చెక్ చేస్తారు. ఫిల్టర్ చేసి డేటా నిజంగానే జెన్యూన్‌గా ఉంటే, మనం పంపించే రీజన్ నిజంగా నమ్మశక్యంగా ఉంటే, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని మనం నమ్మొచ్చనమాట. సో, ప్రయోగిద్దాం చూద్దాం. నేను గూడా చేస్తా. ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లెయింట్స్ చేస్తా. సో, ఎంతవరకు పనిచేస్తారనేది చూస్తా, చెక్ చేస్తా. ప్రజలు గూడా అందరూ చేయాలని కోరిక. నదీ జలాల అన్యాయంపై నల్గొండ నుంచే పోరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది. కేసీఆర్ ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము లేదు. దమ్ముంటే పరిషత్ సహకార ఎన్నికలు నిర్వహించాలి. సో, వాటరు పాలమూరు, రంగారెడ్డి ఉంది గదా! ఈ మహబూబ్‌నగర్ జిల్లాలో కడుతుర్రనమాట పాలమూరు ప్రాజెక్టు. సో, అది అన్యాయానికి గురైతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని కేటీఆర్ గారు చెప్తున్నారు. నల్గొండ నిన్న సర్పంచులకు సన్మానం చేయనీకి పోయిండు. అక్కడ మాట్లాడుతున్నాడనమాట. దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు, సింగిల్ విండో ఓట్లు పెట్టాలని చెప్తున్నాడనమాట. పద్మాలయ పాత జ్ఞాపకమా? హరీష్ రావుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విసురులు. ఆయన అలవాట్లు అందరికి ఉండవు. పాలమూరుపై ఖర్చు చేసిన 7,000 కోట్లకు లెక్క చెప్తా. బీఆర్ఎస్ ఖర్చు చేసిన 1,83,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడు. నీటిపారుదల శాఖ మంత్రి. సో, 2 పార్టీలు అబద్ధాలు చెబుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. 10 ఏళ్ల పాలనలో సాగునీటి రంగానికి అన్యాయం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం. బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు. సో, ఇద్దరు అట్లనే చేసిర్రని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ దాక్కున్నా లాక్కొస్తాం. పోస్టింగ్‌ల కోసం కొందరు పోలీసు అధికారులు అది చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాకు నోటీసులంటూ లీకులు. రిటైర్డ్ అయిన విదేశాలకు వెళ్ళినా వారిని వదిలిపెట్టేది లేదు. సో, రేవంత్ అడుగులకు మడుగులొత్తుడే డీజీపీ సోదర్ కాకి బుక్. ఇరిగేషన్‌పై సెం మాకు అసెంబ్లీలో పీపీటీ అవకాశం ఇవ్వాలి. సో, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు కొంతమంది గవర్నమెంట్‌కి అనుకూలంగా మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు. మీరు గూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏడ ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా మిమ్మల్ని అందరిని తోలుకొస్తా. పట్టుకొచ్చి మిమ్మల్ని గూడా సమాధానం చెప్పిస్తా ఇప్పుడు ఇంతకుముందు 'ప్రభాకర్ రావు' ఉన్నాడు గదా! ఇదేంది ఫోన్ ట్యాపింగ్ కేసులో అది జరుగుతుంది గదా! సో, అట్నే మీకయితదని చెప్తున్నా హరీష్ రావు. సో, మేము ఇరిగేషన్ శాఖ మీన అంటే ప్రాజెక్ట్‌ల మీన పీపీటీ అంటే కంప్యూటర్‌లో మొత్తం డిజైన్ జేసి చూపిస్తా. నాకు పర్మిషన్ ఇయ్యాలంటుండు. పీపీటీ ప్రెజెంటేషన్ అంటే ఏ ప్రాజెక్ట్ ఎంత కట్టాము? ఏ కాంట్రాక్టర్ కట్టిండు? ఏ అమౌంట్ ఎంత అయింది? అదే స్టేటస్ మేము దిగిపోయే నాటికి ఎంత ఉన్నది? దాని ద్వారా నీళ్ళు ఎన్ని వస్తున్నాయి? ఎన్ని ఎకరాలు వంతది? అవన్నీ మొత్తం గూడా ప్రిపేర్ చేసే ఉంటాడు నాకు తెలిసి పీపీటీ. సో, అందుకని పీపీటీ ద్వారా అవకాశం ఇవ్వాలంటున్నాడు. చూడాలి మరి ఇస్తారా? ఇయ్యరా? హిందూ కార్మికుడి హత్యపై ఆగ్రహజాలాలు. ఇక్కడ బంగ్లాదేశ్‌లో ఒక హిందూ కార్మిక నాయకుడు హత్య జరిగింది గదా! దాని గురించి ఇక్కడ ఢిల్లీలో అల్లర్లు జరుగుతుందనమాట. వీళ్ళు ధర్నాలు చేస్తారు. సో, ఇక్కడ ఇంకొకటి చూస్తున్నాం మనం డీటీసీకి 200,00,00,000 అక్రమాస్తులు. 11 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు. ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు గదా! ఈయన. సో, రవాణా శాఖలో ఆహ్, ఈ స్థాయి ఏందనేదంటే డీటీసీ అనమాట. డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ అనమాట. సో, ఆయన 200,00,00,000 అక్రమాస్తులు కూడబెట్టిండని ఒక వార్త రాసిండు. సో, ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా ఎక్కువనే ఉండొచ్చు. సో, భారీగా కూడబెట్టిన మహబూబ్‌నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్. కిలో బంగారం, పెద్ద హోటల్, ఓ 50% వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ దుకాణం గుర్తింపు. నిజామాబాద్, సంగారెడ్డిలో
కోట్ల విలువైన భూములు కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు. సో, ఈ ఏసీబీ వాళ్ళకు ఇట్లాంటి ఆఫీసర్‌ల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కేస్ బుక్ చేస్తారు. కేస్ బుక్ చేసి సో, ఈయన నాయక్ అన్నమాట. సో, ఏదో చిన్న మటుకు తాండాలో పుట్టింటాడు. సో, ఈయన ఒక మారుమూల చిన్న తండాలో పుట్టింటాడు. సో, ఆస్తులు సంపాదించినందుకు ఎవరో ఒకరు కన్నేసి ఒక ఈ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లో రవాణా శాఖ ఉంటది గదా! ఇట్లా అంటే వీళ్ళు మామూలుగా ఫస్ట్ వీళ్ళేంది లైసెన్స్‌లు ఇవ్వడము, బండి రిజిస్ట్రేషన్‌లు అటువంటిదనమాట ఈళ్ళ జాబు. సో, ఈయన కమిషనర్ స్థాయికి ఎదిగిండంటే ఆస్తులు ఎవరో కూడబెట్టిండు అని చెప్పేసి కంప్లెయింట్ ఇచ్చారు. వాళ్ళు ఏసీబీ వాళ్ళు కేస్ చేసిర్రనమాట. కేస్ చేసి నిన్న చెక్ చేసిర్రు. సో, ఇటువంటి వాళ్ళే ఇంక రాజకీయ నాయకులకు డొనేషన్‌లిస్తారు. ఇప్పుడు ఈ కేసును గూడా 200,00,00,000 సంపాదించిండంటే అందులో 20,00,00,000, 30,00,00,000 ఆయన కావనుకుంటే ఆయన మీద కేసు ఉండదు. ఏది ఉండకుండా గూడా చేస్తారనమాట కొంతమంది. సో, ఇటువంటి వాళ్ళే రాజకీయాల్లోకొస్తే ఇప్పుడు 200,00,00,000 అంటే ఏదో ఒక చోట దాదాపు 30, 40,00,00,000 పెట్టి అది మన తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు. గెలిచి ఏం చేస్తాడు? ఆ 2,000,00,00,000 200,00,00,000 2,000,00,000 ఆస్తులు చేస్తాడు. సో, ఇటువంటి వారిని నిజంగా జాబ్ నుంచి తీసి పడేసి, సో, వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తే గవర్నమెంట్‌కి ఎంతో ఆదాయం వస్తది. ఈయనొక్కడే కాదు ఇట్లాంటోళ్ళు మస్తు మందుండ్రు. వేలలో ఉండ్రు ఇట్లా దొరికినోళ్ళు. సో, మొన్న ఇంతకుముందు మనం ఒక 4, 5 నెలల క్రితం చూసినాం. ఒకాయన ఏకంగా 300,00,00,000 ఆస్తులు ఆయన కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో. సో, 300,00,00,000 ఆస్తులు పైన సంపాదించిండని పేరు. ఈళ్ళేం చేస్తారు ఈ ఆస్తులన్నీ పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్ కొనడము, అలా ఆళ్ళ ఇంట్లో పనోళ్ళ పేరు మీద, ఆళ్ళ బంధువుల పేరు మీద అట్లా ఆస్తులు దాపెడతారనమాట. బంగారు కొని ఇప్పుడు బంగారు రేట్లు చూస్తున్నాం మనం. అప్పుడు ఈళ్ళు కొన్నప్పుడు ఎంత 10,000 తులం కొనుంటాడు. ఇయాల 1,38,000, 1,40,000కి వచ్చిందనమాట. సో, అటువంటివి 200,00,00,000 కాదు నాకు తెలిసి ఇవి 500,00,00,000 పైనే ఉండొచ్చు ఆస్తుల విలువ. భూములు అట్లా అమాంతంగా పెరిగిపోయినాయి. సో, ఇటువంటి వారు ఆస్తులన్నీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని పనిష్మెంట్ ఇస్తేనే మళ్ళెవరు గూడా చేయరనమాట. ఏం చేస్తారు వీళ్ళు బండికి పర్మిషన్ ఉన్నా లేకున్నా పర్మిషన్ ఇస్తారు. ఆ బండికి సరిగ్గా ఏమున్నా గాని అసలు దాని కండిషన్ ఉన్నా లేకున్నా నడుపుకోనికి పర్మిషన్ ఇస్తారు. ట్రావెల్స్ బండ్లుంటాయి. బెంగుళూరు పోయేటివి ఇట్లా. ఆ బండ్లన్నిటిని గూడా చెక్ చేయకుండా పర్మిషన్ ఇచ్చేస్తారు. ఎందుకంటే డబ్బులొస్తాయి. చెక్ చేస్తే రూల్ ప్రకారం చేయాలంటే వాడు బండి అన్ని సేఫ్టీ రూల్స్ పాటించాలి. పాటించకుండా వీళ్ళకి డబ్బులిచ్చేస్తే ఇవన్నీ పర్మిషన్లు ఇట్లిస్తారు. సో, ఇటువంటి వారు నిన్న జరిగింది ఎంక్వైరీ. సో, నిన్న మహబూబ్‌నగర్ ఆఫీస్‌లో ఎంక్వైరీ జరిగింది. వాళ్ళన్నీ చూసినాం మనం ఫేస్‌బుక్‌లలో అక్కడ ఇక్కడ ఫోటోలు గూడా. సో, చూడాలా మరి వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేస్తదా గవర్నమెంట్ కేసు ఎంత వరకొస్తదనేది. సో, ఇది నిజంగా గూడా చానా బాధాకరం. ఒక ఆఫీసరు 200,00,00,000 పైన ఆస్తులు అంటే అది ఇండే డైరెక్ట్ ఇట్లా చెప్తుర్రు గానీ లోపల ఇంగా ఎక్కువుంటది. చాలా పెద్ద మొత్తంలో ఉంటదనమాట. సో, ఇది అన్నమాట మెయిన్‌గా వచ్చేసి. నెక్స్టొచ్చేసి విధులు నిర్వహించకపోతే రద్దు. సో, కొత్త సర్పంచులు ఏమైనా పనులు సరిగ్గా చేయకుంటే మీ సర్పంచ్ పదవి పోతది. మీ చెక్ పవర్ రద్దయితదని వార్త ఇచ్చారనమాట. అధికారులతో పాటు బాధ్యతలు పెరగడం కత్తి మీద సామే. 2 నెలలకోసారి ఖచ్చితంగా గ్రామ సభ నిర్వహించాలి. పీఆర్ చట్టంలో అంటే పంచాయతీరాజ్ చట్టంలో పచ్చదనం, పారిశుద్ధ్యం, ఇతర లక్ష్యాలు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలా కట్టుదిట్టంగా చట్టం. సో, చెట్లు పెంచాలే, పచ్చదనం, పారిశుభ్రం అంటే ఊర్ల అన్ని మోరీలు గూడా గల్లీలన్నీ సాఫ్‌గుండాలే. రోడ్డు మీద నీళ్లు పారొద్దు. ఇటువంటి చెట్లు కొట్టేయకూడదు. చెట్లు సరిగ్గా పెంచాలి. ఇదేమి హరితహారం ప్రాజెక్ట్‌లో భాగంగా నాటిన చెట్లన్నీ గూడా పెంచాలే. అవన్నీ ఏం పోయినా కంప్లెయింట్ గాన చేస్తే ప్రజలు సో, సర్పంచ్ మీద యాక్షన్ ఉంటదని చెప్పేసి ఒక వార్త చూసినాం మనం మెయిన్‌గా. సో, ఇది ప్రధానంగా వచ్చేసి వార్త చూద్దాం ఇంకో న్యూస్. సో, ఇక్కడ మనం చూస్తున్నాం. ఉప సర్పంచ్ పవర్ తీసేయాలని నిన్న సాయంత్రం అయితే దాదాపు 3, 4 గంటల టైంలో గవర్నమెంట్ ఉప సర్పంచ్‌లకు గుండె అయిపోయినంత పని చేసింది. వాళ్ళొక సర్క్యులర్ ఇచ్చిర్రు. అందులో ఉప సర్పంచ్ పేరు మెన్షన్ చేయలేదు. సో, చెక్ పవర్ తీసేసిర్రని చెప్పేసి కొన్ని ఫేక్ వార్తలు పబ్లిసిటీ అయినాయి. సర్క్యులర్ అయినాయి. సో, అవన్నీ గూడా కొత్తగా గెలిచిన ఉప సర్పంచులకు అంటే సర్పంచ్‌లు హ్యాపీ అంటారు గానీ, ఉప సర్పంచులయితే బాధపడుంటారు. అరే! ఒక నెల గూడా చేయకపోతే పని మనకు చెక్ పవర్ తీసేసిర్రని చెప్పేసి. సో, అదంతా ఏం లేదు తీసేయలేదని చెప్పేసి ఒక వార్త రాసిర్రు. సో, చూడాలా మరి ఉంచుతారా? భవిష్యత్తులో తీసేస్తారా అనేది. కాకపోతే చాలామంది సర్పంచులు, ఉప సర్పంచులు పైసలు కంబైన్డ్‌గా ఖర్చు పెట్టి గెలిచారనమాట. చానా ఊర్లల్ల దాదాపు 12,500 ఊర్లుంటే చాలా మటుకు 50% పైన ఉప సర్పంచ్ కూడా అందులో ఖర్చు పెట్టి గెలిచినట్టు మనకు రిపోర్ట్లున్నాయి. సో, దాని ప్రకారము నిన్నైతే ఉప సర్పంచులంతా ఒక గంట, 2 గంటల సేపయితే ఆగమాగం అయింటారు. ఇంక మన పని అయిపోయిందని చెప్పేసి. సో, అదంతా ఏం గాదు, ఏం తీసేయలేదు అని చెప్పేసి ఉంది. సో, ఇదైతే ఇప్పటికాడికైతే ఉప సర్పంచ్‌లకు రిలీఫ్ అని చెప్పొచ్చు.
సో, సర్పంచ్ అభ్యర్థుల ఖర్చు ఎంత? వివరాలు సేకరించాలని సీఈసీ ఆదేశం. సో, సర్పంచ్ ఎన్నికల్లో ఈళ్ళంతా ఉంటారు గదా! పోటీ చేసినోళ్ళంతా ఎంత ఖర్చు పెట్టారనేది ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలా డేటా అని చెప్తుర్రనమాట. సో, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా సునీతా ప్రసాద్. సగరపు సునీతా ప్రసాద్ ఎన్నికయ్యారు అధ్యక్షురాలిగా. మంగళవారం సర్పంచ్. సూర్యాపేట జిల్లా చివ్వంపేట మండలం మోదీన్‌పురం గ్రామ పంచాయతీ సర్పంచ్ సునీతా ప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచుల సంఘానికి అందరికీ ఒక అధ్యక్షురాలని పెట్టిర్రు. సో, ఈమెనే ఇప్పుడు బాస్ అన్నమాట. ఆమె ఫోను నంబర్ గూడా ఇచ్చిర్రు. ఈళ్ళది సూర్యాపేట జిల్లా అంటే పాత నల్గొండ జిల్లా అన్నమాట. సో, ఇంక వాళ్ళేందంటే అధికార పార్టీ నుంచి ఒకటి అధ్యక్షునిగా ఎన్నుకుంటారన్నమాట. కామన్ అది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆళ్ళ పార్టీ సర్పంచ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తారన్నమాట. సో, నేడు కోస్గికి సీఎం రేవంత్ రెడ్డి రాక. కొడంగల్ పంచాయతీ పాలక వర్గాల ఆత్మీయ సమ్మేళనానికి హాజరు. సో, కొడంగల్ నియోజకవర్గంలో గెలిచిన కొత్త సర్పంచులకు ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి కార్యక్రమం పెడుతుర్రు. ఈ సందర్భంగా వార్డ్ మెంబర్లు, సర్పంచులు రావాలని కోస్గిలో పెడతారనమాట. సో, అక్కడ వాళ్ళ పార్టీ తరపున గెలిచినోళ్ళకు. సో, ఇక్కడ ఐఫోన్, నిమ్మ సోడా మారుతున్న వినియోగదార ఇన్‌స్టాంట్ కొనుగోలు. అంటే చాలా మటుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తుర్రు. సో, ఏదున్నా 4,00,000 సింగిల్ బిల్లుతో ఆశ్చర్యపరిచిన హైదరాబాదీ. సో, ఐఫోన్ అయినా, సోడా అయినా ఆ! ఏదిచ్చినా గానీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే ఎమ్మడే వస్తుందంట హైదరాబాద్‌లో. ఊర్లల్ల కాదు ఇది హైదరాబాద్‌లో. సో, రోజు కరివేపాకు ఆర్డర్ పెట్టిన కొచ్చి కస్టమర్ కేర్‌లలో రోజు కరివేపాకు వాడతాం గదా! అది గూడా ఆర్డర్ పెట్టినట్టు ఆన్‌లైన్‌లో. సో, వచ్చినాయి. సో, ఈ విధంగా ఉందని చెప్పేసి కొంత వార్త రాసిండు. సో, నువ్వు రూపాయి నుంచి లక్షల వరకు కూడా బిల్లు చేసి ఏకంగా ఆన్‌లైన్‌లో కొంటుర్రనమాట. అదొక వార్త రాసిర్రు. సో, 200 ఏళ్ల పాటు నిలిచేలా మేడారం పండ్లని సమ్మక్క సారక్క జాతర ప్రతి 2 సంవత్సరాలకోసారి జరుగుతది. గిరిజన జాతర ఇది. సో, వరంగల్ జిల్లాలో ఉంటది. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగులో ఉంటది అక్కడ. సో, ఏటూరు నాగారం ఆ ప్రాంతంలో ఉంటదన్నమాట. అడవి ప్రాంతంలో. అక్కడ ఆ గద్దెలు ఇట్లా చాలా పాతకాలం నాటివి. సో, అని చెప్పేసి ఇప్పుడు దాదాపు ఇంకో 200 సంవత్సరాల పాటైనా అని ఉండేలా గవర్నమెంట్ డబ్బులు కేటాయించి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మినిస్టర్ సీతక్క గారు. సో, ఇక్కడ వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు, రేవంత్ రెడ్డికి సలహాదారు అనమాట ఆయన. సో, వీళ్ళందరూ పోయి విజిట్ చేసిరనమాట. ఇంతవరకు జరిగిన పనులు ఏందని చూస్తుర్రు. గడువులోగా ఆలయ ప్రాంగణ విస్తరణ పూర్తి అంటే ఆ దేవతలు ఉండే స్థలం చిన్నగా ఉంది ఆ ప్లేస్ అని చెప్పేసి దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసిర్రు. పెద్దగా పొడిగించారనమాట. సో, మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు. నెక్స్ట్ మంత్ 28 నుంచేమో జాతర ఉందంట జనవరిలో. సో, కానీ జనవరిలో 28 నుంచి జాతర ఉంటే ముందే నెల రోజుల ముందు నుంచే పబ్లిక్ పోతుంటారనమాట. చూడడానికి అంటే జాతరకు విజిట్ చేస్తుంటారు. ఎందుకంటే చాలా పెద్ద జాతర ఇది. పెద్ద మొత్తంలో జరుగుతదనమాట. సో, అంత జనం ఒకసారి వస్తే కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి చానా మటుకు అక్కడ ఉండే ఆ దగ్గర ప్రాంతాల్లో ఉండే చానా మంది జనం ఆ గ్రామాల్లో జనం అందరూ ఎడ్ల బండ్లు కట్టుకొని పోతారు ఆనవాయితీ అనమాట. సో, మనం కూడా ఇక్కడ లోకల్‌లా మన దగ్గరలో ఉండే జాతరలకు గతంలో ఎద్దుల బండి మీద పోవడానికే ప్రయారిటీ ఇచ్చేది చాలా మటుకు. ఇప్పుడు సో, లేదనుకో గాని వరంగల్ జిల్లాలో మనం చూడొచ్చనమాట. సమ్మక్క సారక్క జాతరకపోతే ఇంకోటి ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ బస్సు కూడా ఫెసిలిటీ కల్పించింది. చాలామంది వెళ్తారు. సో, ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడిన ఎంబడే జాతర ఉండే. 2023లో ఏర్పడ్డది అంటే 24లో జాతర ఉండేది. మళ్ళీ ఇప్పుడు 26లో జాతర వస్తుంది. సో, పనులైతే అమౌంట్ పెద్ద మొత్తంలో కేటాయించారు. ఆ డబ్బులతోనే మొత్తం పనులు జరుగుతున్నాయి. సో, ఇక్కడ మనం చూడొచ్చు యూట్యూబ్‌లలో వీడియోలు ఇట్లా. ఎంపీ బలరాం నాయక్, మంత్రి సీతక్క తదితరులతో కలిసి పనుల సమీక్ష. సో, చూస్తున్నానన్నమాట. అక్కడ ఉన్న శిల్పాలు అవన్నీ చూస్తున్నానన్నమాట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇట్లా. సో, ఇది. ఇక్కడ ఇంకో కేసు చూస్తున్నాం. హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు. భూ తగాదాల కేసులో ముగ్గురు హత్య. సో, వీళ్ళు భూముల కోసం కొట్లాటయి ముగ్గురిని చంపితే 9 మందికి జీవిత ఖైదు పడ్డది. ఇంక వాళ్ళు జీవితాంతం బయటకొచ్చేది లేదు. ఆళ్ళ లైఫ్ అంతా ఇంగ జీవితంలో జైల్‌లో ఇగ ముగిసిపోవడం ఖాయం అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం మనం. ఇది ఏది జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంటే ఇది కూడా వరంగల్ జిల్లానే. పాత వరంగల్ జిల్లానే. కాటారం మండలం గంగారం అనే గ్రామంలో జరిగింది. భూ తగాదాల కక్షల నేపథ్యంలో ముగ్గురిని హత్య చేసిన 9 మంది నిందితులకు జీవిత ఖైదనమాట. సో, వాళ్ళు ముగ్గురిని చంపేస్తే ఈళ్ళకిప్పుడు ఇంక వీళ్ళు సచ్చినట్టే జీవిత ఖైదు పడ్డారంటే ఇంక బయటకొచ్చేది లేదనమాట. సో, ఇక్కడ పెద్దపల్లి ఎంపీ వివేక్ గారి కుమారుడు వంశీ మాట్లాడుతున్నాడు. ఏపీ మంత్రి లోకేష్‌కు పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణ ఛాలెంజ్. తిరుమల మెట్ల మార్గంలో నడిచి పరిశీలించాలని సూచన. అంటే మెట్ల ద్వారా చాలా మంది వెళ్తారు మెట్ల మార్గంలో. సో, అది సరిగ్గా లేనట్టుందని చెప్పేసి సో, లోకేష్‌కి రిక్వెస్ట్ చేస్తున్నాడు. చూడాలి మరి ఏపీ మినిస్టర్ లోకేష్ గారు చూస్తారా ఎట్లా అనేది. సో, ఇక్కడ ఒక పాప, "అమ్మ నీకంటే ముందే వెళ్తున్నా." వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాలేదంట. తండ్రి ఆల్రెడీ చనిపోయిండట.
సో, ఈ పాప కూడా సూసైడ్ చేసుకున్నది. ఎందుకంటే ఆళ్ళ అమ్మకేమైనా అయితే ఆమెను ఎవరు సాకేటోళ్ళు లేరనుకున్నదో ఎట్లనుకున్నదో భయపడి అట్లా చేసిందనమాట. సో, గోతిలో పడిన ట్రావెల్స్ బస్, ఇద్దరికి గాయాలు. ప్రమాదంలో 36 మందికి గాయాలు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలగట్టు గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సో, గుంతల పడ్డదంట ట్రావెల్స్ బస్సు. ఏమైందంటే పొద్దుగాల అంటే వాళ్ళు నిద్రమబ్బునుంటారు. మంచు కురుస్తుంది. సో, నిద్రొచ్చిందా మరి మంచు కనిపియలేదా ఏదో గాని మొత్తం మీదనైతే గుంతలో పడితే 36 మంది ఉన్నారంట. ఇద్దరికైతే దెబ్బలు తగిలినాయట. సో, మక్కా ప్రమాద బాధితులకు 3,00,00,000 పరిహారం. సో, వీళ్ళు 45 మంది కలిసి 3,00,00,000 ఒకరొకరికి 3,00,00,000 ఏందనేది తెలవదు. సో, మక్కాకు పోయిర్రు. కొంతమంది చనిపోయారు. చాలా మంది చనిపోయారనమాట. సో, తెలంగాణ నుంచి 45 మందెళ్తే 54 మందెళ్తే 45 మంది చచ్చిపోయారు. దాదాపు 10 మంది బతికిర్రు గానీ, వాళ్ళందరూ కలిసి 3,00,00,000 రిలీజ్ చేసిందనమాట గవర్నమెంట్ డబ్బులు. సో, కర్రెగుట్టల్లో మావోయిస్ట్ భారీ డంప్. సో, నక్సలైట్లకు ఇది ఫేమస్ అనమాట. కర్రెగుట్టలనేది ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో ఉంటది. సో, అక్కడ భారీగా ఆయుధాలు దొరికినట్టున్నాయి. ఆయుధాలు, మళ్ళా డబ్బులు, బంగారం మొత్తం దొరికినట్టుంది. భారీ డంపు స్వాధీనమని ఇచ్చిర్రు. రాకెట్లు, ఆ మందు పదార్థాలు అవని చెప్పేసి. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. 22 మంది మావోయిస్టుల లొంగుబాటు. సర్కార్‌కు ఆయుధాల అప్పగింత. నక్సలైట్లు మొత్తం లొంగిపోయారనమాట. చూస్తూనే ఉన్నాం మనం. వారానికి కనీసము 2, 3 సార్లు లొంగిపోవడం జరుగుతుంది. వాళ్ళు గుంపులుగా. సో, ఇక్కడ కూడా 22 మంది లొంగిపోయారు. అలా అవన్నీ ఆయుధాలన్నీ చేసిర్రు. తుపాకులు అవన్నీ గవర్నమెంట్ సరెండర్ చేసిర్రు. చిన్నారెడ్డి చెప్తుండు. కూరగాయలు, పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి అని. సో, ఇది సోయాబీన్ రైతులకు. సో, ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. $3,000 ఇస్తాం వెళ్ళిపోండి అని. సో, అమెరికాలో చాలామంది పోయి అక్రమ వలసదారులు అంటే కొంతమంది దొంగ రూట్‌లో ఎళ్తారు అమెరికాకు. డాంకీ మార్గం అంటారు. సో, అక్కడికెళ్ళి దగ్గర అడవిలో దారా అట్లా ఎళ్లి అమెరికాలో పోయినోళ్ళకు వాళ్ళని గుర్తుపట్టి జైల్‌లో ఏస్తారు చాలా మటుకు. బట్ ఏందో గవర్నమెంట్ మళ్ళా డిసిజన్ మార్చుకొని $3,000 ఇస్తాం వెళ్ళిపోండి అంటుంది. సో, $3,000 అంటే కూడా మన మన ఇండియన్ కరెన్సీలో అయితే పెద్ద అమౌంటే అది. సో, అక్కడ అంటే మన ఒక్క దేశమే కాదు. చాలా మంది వివిధ దేశాలకు చెందినోళ్ళుంటారు. సో, వాళ్ళందరిని గూడా గవర్నమెంటు అరెస్ట్ చేసి, లేకపోతే పంపించేస్తాం. మీ ఇష్టం వెళ్ళిపోండి అంటుంది. $3,000 అంటే దాదాపు రూ. 2,55,000 అనమాట. సో, ఛార్జీలకైతే ఎందుకంటే అక్కడి నుంచి ఈళ్ళకి రావాలంటే గూడా ఛార్జీలకైతే మన దేశం, వేరే దేశాలందరికి గూడా సో, దాదాపు రూ. 2,50,000 ఇస్తా అంటుంది. అవి తీసుకొని వెళ్ళిపోండి అని ఆర్డర్ ఇచ్చింది. లేకపోతే జైల్‌లో ఏస్తారు. వాళ్ళు బయటికి రానియ్యరిక. సో, వాళ్ళు అమెరికాలో వాళ్ళ జైల్‌లో పడ్డాడంటే వాడు ఇక్కడ ఈ దేశం ఉంటాడు. ఇక్కడనే నివసిస్తుంటాడు. వాడు అక్కడనే జైల్‌లో గడపాల్సిందే జీవితాంతం. సో, అమెరికా కనిపెట్టిన తయారు చేస్తున్న యుద్ధ నౌక ఫోటో చూస్తున్నాం. ఇక్కడ చాలా డిజైన్ మాత్రం ఖతర్నాక్ ఇచ్చారు కానీ, ఆపరేటింగ్ చూడాలె. ఎంత ఎన్ని రోజులు పనిచేస్తది ఎట్లా అనేదది. సో, ఇవి ఈరోజు ప్రధాన ముఖ్యాంశాలు. సో, ప్రధానంగా రైతులకు తెలుసుకోవాల్సిన వార్తలని చెప్పేసి ఇది కవర్ చేయడం జరిగింది.